ఇయర్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ 6 మంత్స్ ఉన్నాయి ఇయర్ అయిపోవడానికి. సో ఈ నెక్స్ట్ వచ్చే 6 మంత్స్లో ఏ మూవీస్ హిట్ కొడతాయి? అఖండ 2, విశ్వంబర, ఓజీ, హరిహర వీరమల్లు, కింగ్డమ్, వీటిల్లో. అంటే బేసిక్గా ప్రతి దర్శకుడును నిర్మాత కోరుకునేది ఏంటి, ఒక మంచి కథ అందించాలి, ప్రేక్షకులు థియేటర్ రప్పించాలి. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీ మరి కాస్త అగ్రస్థానంలో నిలబెట్టాలనేది ప్రతి ఒక్కరి కళ అనేది ఉంటుంది. ఎవరికి మెగాఫోన్ పట్టుకున్నా వాళ్ళకున్న మెయిన్ డ్రీమ్ ఏంటి, అచీవ్మెంట్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే దాంతోనే పెట్టుకుంటారు కాన్సెప్ట్. కాకపోతే ఒక సినిమా అభిమానిగా నేనేమనుకుంటానంటే ఈ రోజుల్లో అంటే ఏమవుతుందంటే ఒకప్పుడు మనం చూసుకోండి, ఒక మనకి 2000 నుంచి 2010 వరకు థియేటర్ కాస్ట్లో అంటే టికెట్ రేట్లు అంతగా ఎక్కువ ఉండేవి కాదు, కాస్త తక్కువలో ఉండే. కానీ అయినా సరే అప్పట్లో కూడా 50 కోట్లు 70 కోట్లు సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతున్నాయంటే టికెట్ రేట్లు హై కాస్ట్లో పెట్టేస్తున్నారు. అక్కడ సినిమాలకు వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు సినిమాలు అంటే ఎందుకంటే ఆడియన్ అనేవాడు చాలా అప్డేట్ అయిపోయాడు. ఎంత అప్డేట్ అయ్యాడంటే మొబైల్ కంటే చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నాడు. ఎందుకంటే బికాజ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొత్త కొత్త కాన్సెప్ట్లు చూసేస్తున్నారు. థియేటర్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్రైలర్స్తో రెచ్చగొట్టేస్తున్నారు. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్ ఏం చేస్తున్నాడు, థియేటర్లో కూర్చొని ఈ ట్రైలర్కి తగ్గ కథ ఇంకుంటుందేమో ఒక ఎక్స్పెక్టేషన్తో సినిమా చూస్తున్నాడు. సినిమాని చూడట్లా, ఎక్స్పెక్టేషన్తో సినిమా చూస్తున్నాడు. ఇలా చూడడం వలన ఇంతకుముందు శంకర్ తీసినటువంటి ఐ సినిమా ఆ విధంగా ఫ్లాప్ అవడానికి రీజన్ అదే. ఎందుకంటే ఆడియన్ థియేటర్కి వెళ్ళి శంకర్ చాలా గొప్ప సినిమా తీశాడు ఇలాంటి కంటెంట్, కానీ ట్రైలర్ చూశారు, ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ కోరుకున్నారు తప్ప కథను కోరుకోలేదు. కాబట్టి నేనేమనుకుంటానంటే జెన్యున్గా సినిమాలు తీయండి, మంచి సినిమాలు తీయండి, ప్రేక్షకులను రప్పించండి, కానీ థియేటర్లో ఉండేటటువంటి టికెట్ రేట్లు ఏవైతే ఉంటాయో బెనిఫిట్ షోలకి, ఆ బెనిఫిట్ షోలకి మాత్రం టికెట్ రేట్లు కాస్త తగ్గించండి. మీరు 500, 1000 రూపాయలు పెట్టేసి వారం 2 వారాలు ఆడించేసి మా సినిమా 500 కోట్లు వచ్చింది, 1000 కోట్లు వచ్చింది, సామాన్యుడి రక్తం మీరు పీల్చుకోవడానికి మీకు ఎవరిచ్చారా హక్కు? అంత రేట్లు ఎందుకు పెట్టాలి? మీరు నిజంగా పెట్టినట్టయితే ఓకే, కాదనట్లేదు. రోజులు మారాయి, ప్రజెంట్ అన్ని కూడా రేట్లు తీవ్రంగా ఉన్నాయి. సామాన్యుడు నిజంగా ఈరోజు బయటికి వెళ్ళి సామాన్యుడికి 500 రూపాయలు ఏం కనిపించట్లా. మరి అలాంటిదప్పుడు వాడు కుటుంబంతో కలిసి వాడు సినిమాకి వెళ్ళాలనుకుంటాడు, సండే పూట ప్రశాంతంగా సినిమా చూడాలనుకుంటాడు, ఎంజాయ్ చేయాలనుకుంటాడు ఫ్యామిలీతో పాటు. కానీ ఒక ఫ్యామిలీ ఈరోజు థియేటర్కి వెళ్ళి ఒక స్టార్ హీరో సినిమా చూసి బయటికి రావాలంటే మినిమం వాడు ప్యాకెట్లో 3000, 4000 ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టుకొని వాడు ఎందుకు సినిమాకి వెళ్ళాడు? సో మనం సామాన్యులను బ్రతికించుకోవాలి, సినిమాని బ్రతికించుకోవాలి. దాని ప్రకారం టికెట్లు కాస్త తక్కువ ఉంచుకుంటే నా దృష్టిలో అది మంచిదని నా ఒపీనియన్.